ఫ్రెండ్స్, ప్రస్తుతం వైష్ణవి కుటుంబ పరిస్థితి చాలా అంటే చాలా దారుణంగా ఉంది. ఎందుకనంటే అంతకు మునుపు వాళ్ళు నార్మల్ ఇంట్లో ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ ఇంటిని ఖాళీ చేసి వాళ్ళు ఒక పూరి గుడిసెలోకి వెళ్ళిపోయారు. కారణం ఏంటి అంటే 20,00,000 రూపాయలు. అక్షరాల 20,00,000 రూపాయలు వైష్ణవి భర్త అయిన హరిబాబు గారికి ఈ వీళ్ళ కుటుంబ సభ్యులు అంటే వైష్ణవి తల్లిదండ్రులు, అలాగే వాళ్ళ అన్నదమ్ములు కూడబెట్టి, పోగేసి ఎందుకంటే 13 మంది అన్నయ్యల తర్వాత పుట్టిన ఆడపిల్ల కదా! సరే అని చెప్పి కొంత అంటే 3,00,000, 2,00,000, 2,00,000 ఒక షాప్ పెట్టడం ఇలాగా 20,00,000 వరకు ఈ హరిబాబుకి ఇవ్వడం జరిగింది. అయితే ఈ హరిబాబు గాడు ఏం చేశాడంటే వాళ్ళ అమ్మకి ఇచ్చేసాడనమాట టోటల్ మనీ. అయితే ఒకానొక సమయంలో వైష్ణవి వాళ్ళ కుటుంబం చాలా ఇబ్బందులు పడుతుంది. వాళ్ళ నాన్నగారికి ఆపరేషన్ చేయించడం కోసం కానీ, లేకపోతే ఇంకా చాలా విషయాల మీద. అయితే ఆ సమయంలో వాళ్ళు డబ్బులడిగితే, "నేను డబ్బులు నా దగ్గర లేవు. నేను మా అమ్మగారికి ఇచ్చేసానని" చెప్పాడు. అయితే ఏమైందంటే ఇప్పుడు వైష్ణవి కుటుంబ సభ్యులకి చాలా అంటే ఆర్థిక ఇబ్బందులుండటం వల్ల వాళ్ళేం చేశారంటే, అక్కడ ఈ ఈ వ ఈ హరిబాబు వాళ్ళ అమ్మగారుంటారు గదా! ఆ మహాతల్లి ఇప్పుడు జైల్‌లో ఉంది గదా! అయితే ఆ హరిబాబుకి సంబంధించిన చుట్టాలు వాళ్ళ దగ్గరికి వెళ్లి, "మా 20,00,000 రూపాయలు మాకివ్వండి" అని అంటే, వాళ్ళు వైష్ణవి వైష్ణవి తల్లిదండ్రులను వాళ్ళు గ్రహించి, హరిబాబు వాళ్ళ అమ్మ దగ్గరికెళ్లారనమాట. జైలుకెళ్లారు. జైలుకెళ్ళి అంటే, "ఇలా వాళ్ళు డబ్బులడుగుతున్నారు. వాళ్ళు కష్టాల్లో ఉన్నారు. వాళ్ళ అమ్మాయిని మీరే చంపేశారు. కనీసం డబ్బులైనా ఇవ్వండి" అని చెప్పేసి అడిగినట్టు ఒక సమాచారం. అయితే ఆమె ఏమందంటే, "నా దగ్గర డబ్బులు లేవు. నా కొడుకు నాకేమి ఇవ్వలేదు" అని చెప్పేసి మొత్తం అంతా కూడా తారుమారు చేసేసిందనమాట. అంటే 20,00,000 రూపాయలు వాళ్ళు వీళ్ళ దగ్గర బలవంతంగా గుంజుకుని, ఆ తర్వాత లేదు అని చెప్పేసి మొహం చాటేస్తుందనమాట ఆమె. అంటే జైలుకి వెళ్ళిన కొడుకు క క కోడల్ని చంపేశాడు. ఇంకా నలుగురికి ఉరిశిక్ష పడుతుందని చెప్పినా కూడా, ఆ డబ్బు తర్వాతైనా తనకు ఉపయోగపడుతుందని భయం బెరుకు లేకుండా వైష్ణవి కుటుంబ సభ్యుల్ని ఇంకా ఇబ్బంది పెడుతుంది. ఈ హరిబాబు గాడు కూడా పోనీ హరిబాబు ఏమైనా అబద్ధం చెప్పాడంటే, వాళ్ళకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్‌లో కూడా వాళ్ళ అమ్మ పేరు మీద జమ చేసినట్టు కొంత ఆధారాలు కూడా దొరికాయి. అయినప్పటికీ కూడా వాళ్ళ అమ్మ నా దగ్గర లేదని బుకాయిచ్చి వాళ్ళ కుటుంబాన్ని ఇంకా ఇబ్బంది పెడుతోంది.